ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కీలకంగా ఉంటాయి. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. విపక్షం తుడిచిపెట్టుకపోయింది. కనీసం ఒక్క సీటు కూడా సాధించలేక చతికిల పడింది. మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. పశ్చిమాన టీడీపీ 14, బీజేపీ 1 స్థానం గెలుచుకున్నాయి. ఉప ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలు కూడా ఓటమి పాలు కావడం వైసీపీకి ఘోర పరాభవం మొదలైంది. ఇక 3 ఏళ్ల తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అంశం మీద సర్వే నిర్వహించింది. అయితే ఈ జిల్లాలోని జనసేన బలం కీలకంగా కాబోతుంది. అయినా గడిచిన ఎన్నికల్లో బరిలో దిగిన 3 పార్టీల కూటమి కలిపి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం చేసిన ప్రస్తుతం కేవలం 4 స్థానాలు మాత్రమే టీడీపీకి ధీమాగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది కొవ్వూరు. మంత్రి ప్రాతినిధ్యం వస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలుగుదేశానికి ఆధిపత్యం ఖాయంగా ఉంది. ఆ తర్వాత దెద్దులూరులో కూడా టీడీపీకి అడ్డుకట్ట కనిపించడం లేదు. ఉండిలో కూడా టీడీపీకే మొగ్గు కనిపిస్తుంది. పాలకొల్లో కూడా టీడీపీకే అనుకూలంగా ఉంది. ఒక వైసీపీకి గడిచిన ఎన్నికల్లో బోని కూడా కొట్టలేని పరిస్థితి నుంచి కోలుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు ఎన్నికలొస్తే నర్సాపురం, పోలవరం, నిడదవోలు, ఉంగుటూరు స్థానాలు ఆ పార్టీకి ధీమాగా దక్కుతాయనే సర్వేలో వెల్లడైంది. పాలకపక్షం వైఫల్యాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తోడు వైసీపీకి తగిన నాయకత్వం ఉన్న ప్రతి చోట ప్రతిపక్షాన్ని సానుకూలతగా ఉంది. మిగిలిన 7 స్థానాల్లో గట్టిగా పోటీ కనిపిస్తుంది. అభ్యర్థులను బట్టి ఫలితాలు ఉంటాయి. వారి సామాజిక ఆర్థిక నేపథ్యం ప్రభావితం చేస్తుంది. అందులో అటంచ స్థానంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం టీడీపీకి కొంత అవకాశాలు ఉండొచ్చు. తాడేపల్లిగూడెంలో బీజేపీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉంది. వైసీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. భీమవరం కూడా వైసీపీ వైపే కొంత మొగ్గు చూపుతుంది. ఏలూరు, చిత్తలపూడి, గోపాలపురం మాత్రం ప్రస్తుతం టీడీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. తణుకులో మాత్రం పోటీ తీవ్రంగా ఉంది. 2 బలమైన నేతలు తలబడే అవకాశం ఉండడంతో చివరకు ఏం జరుగుతుందనేది చెప్పలేని పరిస్థితి ఉంది ఇక్కడ.